ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. బుక్క వాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని. ఏమనగా, బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, ఘనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకగుపడెను. గొయ్యి త్రొవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరచును, రాళ్లు దొర్లించువాడు వాటి చేత గాయమునొందును. చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టులేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీయూ కాదు. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకులు ముగింపు వెరితనము. కలగబోవునది ఏదో మనుష్యులు ఎరగక యుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజయ్యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులయ్యుండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడయ్యుండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై యుండుటకు నీకు శుభము. సోమరి తనము చేత ఇంటికప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షారసము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును.